అశాశ్వతమైనదని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నది. ఈ అశాశ్వతమైన జీవితము వెనకాల మరొక నూతనమైనటువంటిది శాశ్వతమైనటువంటి అయిన నిత్య జీవితము మనుషులకు దేవుడు దాచి ఉంచున్నాడు. మరి ఆ జీవితమే శాశ్వతమైనది. మనము ఈ జీవితము ఈ భూమి మీద జీవించే ఈ కొద్ది కాలము ముగిసిన తర్వాత శాశ్వతమైన జీవితమును పొందుకుంటామండి. కాబట్టి ఈ జీవితము ముగిసిన తర్వాత ఏమగును అనగా అనేకులు అనుకున్నట్టుగా మనము గాలిలోను ధూళిలోను కలిసిపోమండి. ఖచ్చితంగా దేవుని దగ్గరకు చేరతాం. అక్కడ మానవుడు తాను దేహముతో ఉండగా జరిగించిన ప్రతి క్రియకు లెక్క అప్పు చెప్పవలసిన వాడుకున్నాడు. అటు పిమ్మట 2 స్థలాలలో అతడి జీవితం అనేది జీవించబద్ధుడుగా ఉన్నాడు. అతడు ఒక స్థలములో అనగా పరలోక రాజ్యం అనే స్థలంలోనికైనా అతడు ప్రవేశించను, లేదా నరకము అని పిలువబడేటువంటి వేదనలు కలిగిన స్థలంలోనికైనా అతడు ప్రవేశించను. ఈ పరలోకము అనబడేటువంటి స్థలము శాశ్వతమైనది, ఆనందదాయకమైనది. నిత్యము మనము దేవునితో సదాకాలం ఉంటామండి. అట్లాంటి జీవితమును మనము పొందుకొనాలి అనేది దేవుని యొక్క ఆశ. అది మనం పొందుకొనాలి అనగా ఏం చేయవలను? దేవుని గ్రంథం అంటుంది, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందవలను అని. అవును, మన జీవిత కాలంలో మనం చేసిన పాపములను క్షమించమని దేవుని తట్టు తిరిగి అడగవలను. పిల్లరా, దేవుడు మనల్ని ప్రేమించి మన పాపముల నుండి మనల్ని విడిపించి మనలో ప్రతివానికి విమోచన అనుగ్రహించి పరలోకం అనేటువంటి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడం కొరకు తన కుమారుని పంపించారు. విన్నారండి? ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన మన పాపముల నిమిత్తం మరణించి సజీవుడిగా తిరిగి 3వ దినమున సమాధిని జయించి లేచినాడు. ఆయన ద్వారా ప్రతి మనుష్యుడును నీతిమంతుడిగా తీర్చబడి ఈ జీవితము ముగించిన తర్వాత సదాకాలము దేవునితో ఉండేటువంటి జీవితాన్ని సంపాదించుకుంటున్నాడు. ఎంత గొప్ప విషయం అండి! కాబట్టి ఎందరైతే ఈ సత్య సువార్తను విశ్వసిస్తారో వారు పరలోకమునకు వారసులు అవుతారండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే అనుకూల రక్షణ దినం అండి. కాబట్టి రేపు చూద్దాంలే అనుకుంటే రేపు ఏమి జరుగునో ఎవరికి తెలియదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. క్రీస్తు యేసునందు విశ్వాసం నుంచి పరలోక భాగ్యాన్ని స్వతంత్రించుకోనండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించును గాక. ఆమేన్.